సంవత్సరాలుగా మహిళలు ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి మీరు అంతా కూడా. 50% రిజర్వేషన్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఏదన్నా ఈరోజు సర్వే చేశాడు, అది సాధిత సర్వే చేశాక ఫ్యాన్ ఉన్నా టీవీ ఉన్నా కూడా రేషన్ కార్డు కట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. భగవంతుని ఆశీర్వాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కాబట్టి మీకంతా సహకారంగా ఎలాంటి సమస్య లేకుండా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ఇకపోతే 3 జిల్లాల తరఫున బీజేపీ క్యాండిడేట్ నిలబడ్డాడు. మనోడు కూడా కాదు, మన జిల్లా వాడు కాదు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వచ్చి అన్ని విధాలుగా మాయ మాటలు చెప్పి ఆయన ఎంత నైసులు చెప్తాడంటే చాలా నైసులు చెప్తాడు. ఎందుకంటే ఆయన ఆలోచన వేరే. ఆయన డాక్టర్గా, డెంటల్ డాక్టర్గా దాదాపుగా 124 బ్రాంచ్లు ఓపెన్ చేశాడు. 6 రోజులు వరుసపరుచుకుంటాడు. 5 మంది పెళ్ళాలు ఉన్నారు ఆయనకి. ఇలాంటి వాడు మన క్యాండిడేట్గా వచ్చిన తలదించుకుంటా ఉన్నాను. ఇలాంటి నా మూర్ఖుడినే నేను నమ్మద్దండి అని చెప్పేసి చెప్పడం జరుగుతా. అంత లేదన్నా కూడా బీసీ అడ్డం పెట్టుకొని నేను బీసీ వర్గానికి చెందినవాడు ఒక డాక్టర్గా వచ్చాను ఓటేయమంటాడు. నువ్వు ఎవడయ్యా? నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే చదువుకున్నా, నీవు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడి నాకు ఓటేయమని చెప్పేసి అడిగే పరిస్థితి ఉండొచ్చు. కానీ మా వాళ్ళంతా ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఏదన్నా కూడా నీవంతా కూడా మేక ఉన్న పులి, నువ్వు ఏదన్నా కూడా చూసేదానికి అమాయకంగా ఉంటావు. బయటంతా నువ్వు లోపలంతా కూడా పులి గుద్దులే ఉన్నాయి చెప్పడం జరుగుతా ఉంది. ఎప్పుడైనా కానీ ఇలాంటి వాళ్ళు నమ్మద్దని చెప్పేసి మాత్రం ఏదో చెప్పడం జరుగుతా ఉందన్నాము. ఏదన్నా కూడా ఏం చెప్తా అంటే ఏం చేస్తానని చెప్పడం లే, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా ఉన్నాడు. నీకిన్నా ఎక్కువ రెచ్చగొట్టాం, ఎలాంటి సమస్య లేదు. నీలాంటి నీచమైన రాజకీయ ఉన్నాడంటే మాకు అవసరం లేదని చెప్పేసి కూడా మా ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా నీ ఆలోచన అంతా కూడా ఏదన్నా ఇక్కడ నీవు ఎమ్మెల్యే కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు, అప్పుడే అయిపోయినాని చెప్పుకుంటా ఉన్నావు. అంటే ప్రజల ఓట్లు లేకుండానే నువ్వు అయిపోయినాని చెప్పుకుంటా ఉన్నాము. ప్రజలు మే 13వ తారీఖున తరిమి తంతారని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏమన్నా కూడా ఇలాంటి వాళ్ళు మా ఆదరణలో రాణించే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీ, బీజేపీ అంటేనే విభజించి పాలించే పార్టీ. ఏ రకంగా కూడా ఈ ఆదరణ ప్రశాంతతని ఉండించే పరిస్థితి లేదు. ఏదన్నా అలవాటు సృష్టించడానికే ఈ మానవుడు వచ్చాడు. ఇలాంటి వాడిని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఏదన్నా కూడా ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ఆదరణలో డెవలప్మెంట్ లేదంటారు వీళ్ళంతా కూడా. డెవలప్మెంట్ అంటే ఏమి అనేది వాళ్ళ చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా తల్లి ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి నీచమైన వాళ్ళని నమ్మద్దండి. ఒకటి, రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా పేద గుర్తు 2 ఓట్లు వేయాలి. ఒకటి, ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో మనమంతా కూడా మన ఆదాయాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మేము ఎంతో చెప్తా ఉంటాను. ఎందుకంటే ఇలాంటి ఎక్కడి నుంచో వచ్చినా నమ్మే పరిస్థితి లేదు. ఎంతమంది ఈరోజు మీనాక్షి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. మీనాక్షి చెప్తా ఉన్నాడు, ఏదన్నా ఏం చెప్తా ఉన్నా అంటే బీసీ వర్గానికి సపోర్ట్ చేయండి, బీసీలకు మగతనం లేదని చెప్పేసి చెప్పడం పరిస్థితి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనమంతా కూడా ఐక్యతతో ఉంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అన్ని స్కీములు కూడా కొనసాగుతాయి. నాడు నేడు స్కూల్ బాగైనాయి, హాస్పిటల్ బాగైనాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అదే కాకుండా అన్ని రకాలుగా మన ఆదోని డెవలప్మెంట్ చేసుకునే విషయంలో కూడా వెనకడిగే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉందమ్మా. ఒకటే చెప్తా ఉన్నాను, గడప తిరిగినప్పుడు చాలా మంది స్థలాలు అడిగినారు, సార్ ఇంకా మాకు స్థలాలు రావలేమని చెప్పేసి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, అమ్మవారి గుడి ముందు మాట్లాడి నిలబడి నీకేం చెప్తానంటే స్థలాలు లేని వాళ్ళు కూడా స్థలాలు కేటాయిస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతామని చెప్పేసి కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానమ్మా. ఏదన్నా కూడా ఒకటి రూమర్ వస్తూ ఉంది, ఎందుకంటే వీవర్స్ అంటే సకల సాలే వాళ్ళంతా కూడా బీజేపీ ఓటేస్తామని చెప్పేసి అలాంటి పరిస్థితి రూమర్ పుట్టిస్తా ఉన్నారు. ఎందుకంటే అలాంటి తప్పు చేద్దాం తల్లి, ఎవరైనా కానీ ఏదున్నా కూడా ఏ కులమైనా ఏ మతమైనా మనమంతా కూడా మన ఆదోనికి సంబంధించిన మేకి లోకల్లో ఓటేసుకొని. కానీ గతంలో మనం అంతా చూసాం, ఆ రోజు భాస్కర్ రెడ్డి గారు కొడుకు నిలబడినాడు ఆదోనికి 99లో. ఆ లోకల్ కాదు నాన్ లోకల్ అని చెప్పేసి ఓటు కూడా వేయలేదు, 16,500 ఓడిచ్చాడు. మళ్ళీ ఇక్కడ చిత్తూరు నుంచి వచ్చి ఒక డాక్టర్గా అడ్రస్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఏ రకంగా ఈరోజు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడో గమనించుకోండి. అలాంటి వాడిని తనం కొట్టే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఏంటంటే మతతత్వ పార్టీ, ఏ రకంగా కూడా ఎవరికి సహాయం చేసే పరిస్థితి లేదు. ఏదన్నా కూడా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మన డబ్బు మనకి ఇచ్చేకే, మనం కట్టే డబ్బు మనకి ఇచ్చేకే సతాయిస్తూ ఉండే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఏది కూడా అలజడి రారాదు, ఏదున్నా కూడా ప్రశాంతంగా బతకల్లా. గతంలో మనకు తెలుసు 2011లో కూడా గలాట్లు అయినాయి. 2000 హిందూ ముస్లిం గలాట్ అయితే కూడా ఆ రోజుల్లో దాదాపుగా 875 మంది మీద కేసు పెట్టారమ్మా.
ఆ పరిస్థితుల్లో చాలా మంది చాలా సార్లు బాధపడి నా దృష్టికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019 వచ్చినప్పుడు ఆ కేసులని తొలగించాల్సిన చెప్పిన. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది. ఏ ఒక్క కేసు కూడా తొలగించినా దాదాపుగా హిందువులు ముస్లింలు అంతా కూడా ఆ కేసుల్లో ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినా మనం వచ్చినాక జీవో పాస్ చేసి ఆ కేసులను తొలగించామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మన పద్ధతి. మనకు ఉన్న కష్టాన్ని తొలగించే విషయంలో వెనకడికి వేసే పరిస్థితి అని చెప్పేసి కూడా నేను ఎందుకు కూడా చెప్తానమ్మా. ఏదున్నా ఈరోజు 2వ తారీఖు, ఇంకా 11 రోజులు టైం ఉంది. మే 13వ తారీఖున ప్రతి వారు కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి 2 ఓటేసి గెలిపించే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఒకటి, ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుందా లేదా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కౌన్సిలర్లు కూడా బాగా ఇక్కడ గ్యాదర్ చేశారు. కాబట్టి ఈ విధంగానే మళ్ళా వాళ్ళతో ఉంటూ రేపు వార్డుల్లో తిరుగుతూ మాది 4వ నంబర్ అమ్మ, 4వ నంబర్ మంది, 4వ నంబర్ గుర్తు మాది ఫ్యాన్ గుర్తు. బాగా ఈ విషయాన్ని అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అభిమానులంతా కలిసి మహిళల పరంగా ప్రతి ఇంటికి తిరిగి 4వ గుర్తు మనకి ఫ్యాన్ గుర్తుంది కాబట్టి మన ఫోటో ఉంది, మన ఫ్యాన్ గుర్తుంది. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. రేపు డబ్బుతో వస్తారు వాళ్ళు. ఎవరైతే ఇప్పుడు కమల పార్టీ తరఫున బీజేపీ పార్టీ నిలబడినాడో డబ్బుతో వస్తాడు. డబ్బుతో కొంటామనే ధైర్యం ఉంది. ఏదన్నా కూడా డబ్బు తీసుకోండి. వాళ్ళు ఎట్టిగా సంపాదించిన డబ్బులు ఏ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఎందుకంటే కోట్లు సంపాదించాడు, పేదలను కొట్టి కోట్లు సంపాదించాడు, పళ్ళు పెట్టుకునేదానికి లక్షలు తీసుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో దోపిడీదారిని వదలొద్దండి. డబ్బు ఇస్తే తీసుకోండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఏదున్నా కూడా మా సహకారం తోడు కూడా మేము ఏదున్నా కూడా ఎలక్షన్లో ఏం చేయాలో మీకు చేస్తాం. మేము చేసేదో మీకు చేస్తాం. మళ్ళీ ఎందుకంటే పనులు పోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా మన పార్టీ తరఫున కూడా అన్ని సహకారం ఇస్తాం. ఏదున్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తే తీసుకోండి. 2 ఓట్లు ఫ్యాన్ కేసి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఏ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి ఈ రోజు మా ద్వారా మీరు 30 సంవత్సరాల నుంచి అది మా సహకారంతోనే మనం 2 సంవత్సరాల ముందే నెరవేర్చుకున్నాము. ఇలాంటివి ఎన్నో అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజ్లు మనకు జరిగినాయి. ఇంకా మన వార్డు అభివృద్ధి చెందాలన్నా, మన ఆదోని అభివృద్ధి చెందాలన్నా మనకు రావాల్సింది సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారే. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్న గారు రావాల్సిందే. కాబట్టి 13వ తారీఖు మీరు 2 ఓట్లు కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి, అలాగే ఎంపీ ఓటు వై రామయ్య గారికి ఫ్యాన్ గుర్తుకి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరికొంత అభివృద్ధి పనులు మన ఏరియాలో జరుపుకొని ఆదోని సస్యశ్యామలం చేసుకుందామని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మా సహోదరులు, సహోదరి అన్నలు, అక్కలు, మా సాయన్న అంటే మన సాయన్న అంటే మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అన్న గారు. మనము ఈ సంక్షేమ పథకాలు రావాలన్నా మనకు తోడు నీడగా సాయన్న మన ఎమ్మెల్యే అన్న ఉండాలి, పైన జగనన్న ఉండాలి. జగనన్న ఉంటే మనకు అన్ని విధాలుగా పథకాలు వస్తాయి. మన సాయన్న ఉంటే మనకి ధైర్యంగా మనం ముందుకు పోగలము. తప్పకుండా ఈ నెల 13వ తేదీ 2 ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మనం మెజారిటీ చూపించి మనం ఫ్యాన్ అంటే ఏంటి అనేలా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారాలు. నువ్వు మాట్లాడతావా? అక్క చెల్లమ్మలకి, అన్నదమ్ములకి అందరికీ నమస్కారములు. మన సాయన్న మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మనకి ఎమ్మెల్యేగా చూడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అన్నకి మరొకసారి ధన్యవాదాలు చేస్తాను.